జబర్దస్త్ సంబంధించిన ఆర్టిస్టులు కూడా తీసుకొస్తున్నారు, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత అండి, వాళ్ళ ప్రాణం ఎంత. నువ్వు పెద్ద ఎలిజబెత్ రాను అని. సో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎవరు మాట్లాడిస్తున్నారో మనం ఆలోచించాలి, కానీ వాళ్ళని మనం అనటం వేస్ట్. అలాగా వాళ్ళు ఎంత చెప్పండి మనుషులు పాపం. స్టిక్కర్ అయిపోతావు. వాళ్ళు ఏదో చిన్న చిన్న షోస్ చేసుకొని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటే వాళ్ళు పెద్ద మెగాస్టార్ అని. ఇప్పుడు నేను మమ్మల్ని గౌరవిస్తే మేము రోజా గారు అంటాం, మమ్మల్ని గౌరవించినప్పుడు నేను రోజా అంటాను. ఓకే, ఇప్పుడు రోజా ఏం మాట్లాడింది, అదియో నేనో లేకపోతే ఇంకొకరు పోయి చేస్తున్నావు అనింది. వాళ్ళేదో చిన్న చిన్న ప్రాణాలంట, చిన్న చిన్న ఆర్టిస్టులు అంట. ఇవేమన్నా నేషనల్ వైడ్ ఆర్టిస్టా? కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తాను రా. వాళ్ళ ఇష్టం, అది పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం ఉంది, లేకపోతే మీరు చేసే అవినీతి మీద వ్యతిరేకత ఉంది. వీడు ఈ టైప్ లో తగిలేడేంటి, ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. నువ్వేమన్నా నేషనల్ వైడ్ ఆర్టిస్టువా? నువ్వు 20 సినిమాలు ఏమన్నా ఆస్కార్ అవార్డులు కొట్టినావా? రెండోది చిన్న చిన్న ఆర్టిస్టులు అంటున్నావే, నీకు దమ్ము ఉంటే గెటప్ సీన్ చేసే క్యారెక్టర్ నీ జీవితంలో ఒకటైనా చేయగలిగావా? ఇస్తే నువ్వు చేయగలవా? వాళ్ళు ఎంత అండి, వాళ్ళ ప్రాణం ఎంత. వాళ్ళు ఏదో చిన్న చిన్న షోస్ చేసుకొని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటే వాళ్ళు ఏంటే వాడితో నువ్వు పోటీ పడగలవా? ఇప్పుడు ఆది ఉన్నాడు, వాడు వచ్చిన తర్వాత జబర్దస్త్ చరిత్రనే మార్చినాడు. వాడితో నువ్వు పోటీ పడగలవా? నీ బతుకులో ఏ రోజన్నా ఇలా ముగ్గురు లాంటి చరిష్మాని చూసావా? ఎందుకు నిన్ను ఎవరు ఏ మాట అన్నప్పుడు నీకు ఎందుకు ఉలికి ఎక్కువ? ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? ఉలికి ఉలికి పడమాకు, గౌరవించావు. మేము ఎప్పుడు నీ గురించి బ్యాడ్గా మాట్లాడుకోవాలి. నీకెందుకు వాళ్ళు పోయి అక్కడ చేసుకుంటే చిన్న చిన్న ప్రాణాలా? నీ అందానికి నీకెందుకురా ఈ పొయ్యే కాలం? అంతే. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు